అది ఏ జనరేటెడా లేకపోతే నెమల్ మీరు అన్నారు కదా వికీపీడియాలు చూడండి నెమల్ నిజంగా నాకు కూడా తెలియదు మీరు కొత్త విషయం చెప్పారు నెమల్స్ ఈ డూ పికాక్స్ క్రై అన్నారు కదా సో అది ఉండదా యాక్చువల్లీ భగత్ గారు దీని సింపుల్ ఆన్సర్ సుమిత్ జా అనే వ్యక్తి ఒక డియర్ చచ్చిపోయిందని పెట్టాడు. ఆ జర్నలిస్ట్ పెట్టిన ట్వీట్ దాని షేరింగ్ రీషేరింగ్ లైకింగ్ కమెంటింగ్ దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ట్విట్టర్ టు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బ్లూ స్కై టోటల్ రీచ్ ఎంత ఉంది. ఆయన అపాలజీ నేను తప్పు చేసే అబద్ధం చెప్పే వెరిఫై చేయలే. ఈ లేడీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చనిపోయిన జింక బొమ్మ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంచగచ్చిబౌలిలో చచ్చిపోయిందన్నారు. ఒక ప్యూర్ లై ఇస్ నాట్ డేంజరస్ భగత్ గారు, హాఫ్ లై ఇస్ డేంజరస్. ఆ జింక నిజంగా గచ్చిబౌలి హెచ్సియు క్యాంపస్ లోనే చనిపోయింది. కానీ ఏ హయాంలో చనిపోయింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో చనిపోయింది. దాని బొమ్మను తీసి ఇక్కడ పెట్టారు. రెండోది నేను అందరి ప్రజలను ఒక్కటి ఆలోచించుకోమంటున్నాను. బుల్డోజర్ ఎంత స్పీడ్ తో నడుస్తుందండి చెప్పండి భగత్ గారు, అప్రాక్సిమేట్ గా ఎంత స్పీడ్ తిరుగుతుంది బుల్డోజర్? దాని కింద పడి ఒక జింక పరిగెత్తే స్పీడ్ ఎంత? ఏమైనా ట్రాఫిక్ జామ్ ఉందా అక్కడ జింకల్ది అంత స్లోగా వెళ్ళడానికి? అంటే ఇక్కడ జింకల ఆవాసాన్ని మీరు తీసేస్తున్నారు అన్నది మెయిన్. జింకని చంపిన దానికంటే ఎస్ ఐ అగ్రీ. ఆ జింకని చంపడం అదే సర్వేలో ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇల్లు ఉంది, ఒక ప్రైవేట్ బిల్డర్ తాలూకా పెద్ద కాలనీ ఉంది. ఆ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు? ఓకే, అదే సర్వేలో ఒక ప్రైవేట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. లేడీని చంపేసి ఏం అవ్వలేదండి. దే నో ఇట్ బెటర్. లాస్ట్ కి ఆలోచించుకోవాల్సిన విషయం ప్రజలందరూ, ఒక గవర్నమెంట్ కి ఒక ఐటీ పార్క్ కట్టాలంటే జింకని చంపితే ఏమన్నా లాభం వస్తుందా? ఏమొస్తుంది? ఒకసారి అడుగుదాం. మీరు చెప్పిన ఇష్యూస్ మీద దిలీప్ గొంతం గారిని అడుగుదాం. దిలీప్ గారు, ఇప్పుడు ఆ సర్వే నెంబర్ 25 లోనే చాలా ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేశారు కదా, గచ్చిబౌలి స్టేడియం కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు రాని అభ్యంతరం మై హోమ్ విహంగా కన్స్ట్రక్ట్ చేశారు. కేవలం అదే సర్వే నెంబర్ 25 లో ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కూడా అదే సర్వే నెంబర్ లో కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అప్పుడు గనక ఇక్కడ కట్టు ఉండకపోతే హైదరాబాద్ రూపురేఖలు మారి ఉండేవి కాదు కదా. నేను జవాబు చెప్పొచ్చు చెప్తాను, ఎందుకంటే కరి గారు చాలా పాయింట్స్ రేజ్ చేశారు. నేను చెప్తున్నా, ఇంకా 45 minutes మీరు ఫ్రీగా కావాల్సినంత సమయం తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. ఎందుకంటే 45 minutes లేవు భగత్ గారు, మీరు 15 minutes చెప్పాను. వీళ్ళు మళ్ళీ పారిపోయారని అనకుండా నేను ముందే చెప్తున్నాను. ఐ హావ్ లాట్ ఆఫ్ దెర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. మీరు ఎంతసేపు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిగతా చర్చలు అన్నిటికంటే. ఐ డోంట్ హ్యావ్ సో మచ్ టైం. If you have any questions or he has any questions, can ask, but I have to leave as we decided beforehand. Sir, ఒకసారి దిలీప్ గారు